సో మొత్తానికైతే మాత్రం సభా ప్రాంగణం సిద్ధమవుతుంది. రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సభా ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేసులు అన్ని కూడా సిద్ధమయ్యేటువంటి పరిస్థితులు ఉంది. వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరు కాబోతున్న పరిస్థితి. ఇంకొక వైపు అమరావతిలో కూడా చకచక ఆగిపోయినటువంటి పనులు, అత్యవసరమైనటువంటి పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. సత్య ఏంటి? సో మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఏదైతే జగన్ సర్కార్ కనీసం అక్కడ ఒక పార తట్ట మట్టి తీసినటువంటి దాఖలాలు లేవు కదా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఎలాంటి పనులు చేపట్టారు? రాజధాని అమరావతిలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కూడా ఎటువంటి పనులు చేయలేదు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అని తెలిసిన వెంటనే ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. మనం చూడొచ్చు, మన వెనుకాల భారీ ఎత్తున పెద్ద పెద్ద క్రెయిన్లు ఉన్నాయి. ఈ క్రెయిన్లతో మొత్తం 200 క్రెయిన్లతో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పటికే ప్రారంభమైనకోవచ్చు. ఏదైతే జంగిల్ క్లియరెన్స్ 5 ఏళ్లగా పట్టించుకోకపోవడంతో అమరావతి ప్రాంతాన్ని మొత్తం విపరీతంగా చిట్టడిలాగా తయారైపోయింది. జంగిల్ క్లియరెన్స్ పనులు మొత్తం అమరావతి వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే లంచ్ టైం కావడంతో వాళ్ళు కొంత జంగిల్ క్లియరెన్స్ నిలుపుదల చేశారు. మరోవైపు వర్షం కూడా పడుతుండడం కూడా దానికి ఒక కారణంగా చెబుతున్నారు. మరోవైపు రాజధాని అమరావతి రైతులు మాత్రం జరుగుతున్న ఇష్యూస్ పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే ఇళ్లను గోడలను కూల్చేందుకు పొక్లైన్లు వచ్చేవి. ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రాంతం నిర్మాణానికి పొక్లైన్లు వచ్చిన పరిస్థితి అయితే ఉందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా అమరావతి ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆయన క్లియర్గా ఈ ప్రాంతంలో ఏవైతే పనులు 90% పూర్తయిన ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, అదేవిధంగా అమరావతిలో ఈ నిర్మాణాలకు సంబంధించి, ఈ రోడ్లకు సంబంధించి, వైడనింగ్కి సంబంధించి, రోడ్లకు ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చి మొక్కలకు సంబంధించి వాటన్నిటిని కూడా తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పొక్లైన్లు భారీ ఎత్తున 200 పొక్లైన్లతో జంగిల్ క్లియరెన్స్, అదేవిధంగా క్లీనింగ్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు అమరావతి ప్రాంత గ్రామాల్లోనే కాక ఈ సీడాక్సిస్ రోడ్డు, ఇతర రోడ్లలో కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ప్రక్రియ, అంటే వీధి దీపాల ఏర్పాటు కూడా చేస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఎంతో కొంత పని చేసి ఉండాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను చూసేందుకు దాదాపు నిన్న సిఎస్ స్వయంగా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, అమరావతి శంకుస్థాపన ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, అదేవిధంగా ఏపీ ఎన్జిఓ హౌసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన స్వయంగా వచ్చి పర్యవేక్షించి పనుల పరిస్థితి, స్టేటస్ కోని అడిగి తెలుసుకున్నారు. గతంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు 75% పైగా పూర్తయిన పనులను పూర్తి చేస్తామని, 90% పూర్తయిన పనులు ఇమీడియట్గా పూర్తి చేస్తామని చెప్పారు. వాటి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా మిగతా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ పనులను, అమరావతి పనులను ప్రయారిటీగా తీసుకుని వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జేసీబీలు వరుసగా నిన్న 94 జేసీబీలు పనిచేస్తే ఈరోజు 200 జేసీబీల వరకు కూడా ఇక్కడ పనులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతికి ఈ జరుగుతున్న పనుల ద్వారా పూర్వవైభవం లభిస్తుందనే అభిప్రాయం అయితే మాత్రం రైతులు, అదేవిధంగా సిఆర్డీఏ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీహరి గారు, రైట్. మొత్తం మీరు అన్నట్లుగా ఒకవైపు చాలా శరవేగంగా కూడా నిలిచిపోయినటువంటి పనులను, ఏదైతే 70% ఆగిన పనులు కావచ్చు, లేకపోతే 90% వరకు జరిగి ఆగిన పనులనే మాత్రం వేగంగా పూర్తి చేయబోతున్నారు. ఇంకొక వైపు సచివాలయ కేంద్రంగా కూడా మార్పులు, ఇంకోవైపు కొంతమంది అధికారులు సంబంధించి ఇప్పటికే వారు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, దురాగతాలపైన సిఐడి కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో కొన్ని కార్యాలయాలు కూడా సీజ్ చేశారు. సో ఇవాళ ఏం జరుగుతోంది అక్కడ? అధికారులకు సంబంధించిన నిన్న సిఎస్తో మనం ఏబిఎన్తో సిఎస్ మాట్లాడినప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడినప్పుడు ఆయన స్పష్టమైనటువంటి అంశాలు తెలియజేశారు. ఇప్పటికే కొన్ని ఫైళ్లు తరలిపోయాయనే అనుమానాలు వ్యక్తం అవడంతో, ఫిర్యాదులు అందడంతో ఇమీడియట్గా సిఐడి సిట్ కార్యాలయం కావచ్చు, ఆబ్కారీ శాఖ అంటే మద్యంకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు కావచ్చు, మైన్స్ సంబంధించిన కార్యాలయం కావచ్చు, ఏపీఎఫ్ఎస్ఎల్, అదైతే ఫైబర్ నెట్కి సంబంధించిన కార్యాలయాలు పూర్తి స్థాయిలో సీజ్ చేసి అక్కడ ఫైళ్లు బయటకు పోకుండా చూసామని చెప్పారు. అదేవిధంగా లాగిన్ ఐడీలను కూడా ఎనేబుల్ చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా కార్యాలయాల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అందులో పనిచేసినటువంటి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓ కార్యాలయంలో పనిచేసిన అధికారులు కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలన్నారు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా అలా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేయించేందుకు కూడా రానున్న ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అబ్కారీ శాఖకు సంబంధించి వాసుదేవరెడ్డి క్యాష్లెస్ పేమెంట్ జరగడం, అదేవిధంగా వైసీపీ నాయకులకు పూర్తి స్థాయిలో ఒత్తాసు పలుకుతూ ఉండడం, ఇటువంటి కార్యక్రమాలన్నిటిపైన కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా విచారణ చేపట్టి
పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సీఎంఓ అధికారిగా ఇప్పటికే ముద్దాడు రవిచంద్రన్ నియమించడం, ఈ విధంగా పాలనను ఒకవైపు గాడిలో పెడుతూనే మరోవైపు జరిగిన అవకతవకలను బహిర్గతం చేయడం, అదేవిధంగా అమరావతి పనులను అట్ ది సేమ్ టైం మరోవైపు పూర్తి స్థాయిలో ఫుల్ యాక్సిలరేషన్కి తీసుకురావడం, ఈ 3 పనులను కూడా ఒకేసారి చేస్తున్న పరిస్థితి. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ పనులను పూర్తి స్థాయిలో కాబోయే ముఖ్యమంత్రి ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య. సో అక్కడైతే మాత్రం మీరు అన్నట్లుగా ఒకవైపు అమరావతిలో పనులు, ఇంకొక వైపు సచివాలయ కేంద్రంగా కూడా సంస్కరణలు మొదలైనటువంటి పరిస్థితి. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అందరి దృష్టి చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, లేకపోతే ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది.